అగో ఏంది ఏమో ఇంకేమో చదువుతా ఉన్నాడు. ఎన్ని జేబులు ఉన్నాయి? ఒక్క రూపాయి లేదు. కుంభ చూస్తాను ఏంది? ఒక్క రూపాయి దొరకదే కదా, ఎట్లా? అగో గింత పొద్దుగాలనే ఏటో పోతున్నావు? చాయ్ అన్న తాగవా? చాయ్ పెడుతుండు. పెడతావు చాయ్. మన పని ఇంకా ఊసుడు కానే ఉన్నది. ఊడ్చి సల్లి ఏకి పీకి పొయ్యి అంటే పెట్టే వరకు అమ్మటల్లా అవుతుంది. ఇంత పొద్దుగాల పోయి పొడిచే పని ఏమున్నదో? ఏదో పని పొడిచేందుకే పోతానా. నువ్వు పోయి పొడిచే పని ఏం లేదు గాని నడువు ఇంట్లో. ఆగో, నేను తాగబోతానా తిరగబోతానే? ఏమో ఇంట్లోకి నడువు అంటాను. నువ్వు ఎటు పోతున్నావు నాకు తెలుసు గాని నడువు ఇంట్లోకు. ఓ బిత్తిరిదానా ఊరేమో కానీ పోయేనా పని మాట్లాడుకుని వస్తానే. ఇప్పుడేం పనులు ఉన్నాయి? వరి కోతలు కాకనే పాయ్. ఊళ్ళే ఇందిరమ్మ ఇల్లు మస్తు మంది కట్టుకుంటాను. ఆ సుతారోళ్లకు మా మాలు కలప ఇటుకలు అందించడానికి మనుషులు ఏవో దొరకలేరటే. అట్లా పోయి సుతారుగానే కలిసి నీ అత్త అని చెప్పాక ఏతుల పోయి ఎల్లెలకలు పడ్డాడంట నీ ఏసంటోడు. నీకు ఉన్న పని చేయడానికే చేత కాదు. మాలు కలిపి మట్టి విసికి తట్టెత్తుతావు. ఓహో, ఈ రంగాల్లో ఈ రాక ఇల్లాలు అంటే ఇంట్లో ఎలక పిల్లని చూసి బొక్కబోలు పడ్డాట నీ అసంటిది. నీ అవ్వ నువ్వు చేస్తే వలిగిపోతాను, నేను చేయకపోతాను. అది ఏమవుతున్నావు పొద్దుగల ఎవరైనా నింటే ఇజ్జది మనం పోతుంది. నేను ఓడుతానా? నువ్వు ఓరుకుండా నన్ను ఓడుతానా అంటావు? ఓరు సటన్నానా నీ సటమే ఓరు సటమే. ఏంది నేను వదిలిపోతుందన్నా? నువ్వు వదిలిపోతావని నీ తాత వదిలిపోతాడు. నీ చట్టం అంతా వదిలిపోతుంది. నన్ను అంటాను నువ్వు? మధ్యలో నీ మామను మర్చిపోయినవానే. నా మామ మంచోడు, నువ్వే మంచోడు. నీ మామనే చేసిండు ఇదంతా. నా మేనమామర్ది బిడ్డ, ఒక్కతే బిడ్డ, నువ్వు తప్పకుండా చేసుకోవాలరా కొడుక అని నన్ను అనగబట్టి అర్ధనంగా పెళ్లి చేసిండే. నేను కూడా కథ చెప్తున్నా. నేను కూడా వద్దు అని చెప్పిన. మంచోడు బిడ్డ, మంచి చూసుకుంటాడు బిడ్డ, నిన్ను చేసిరు. లేకపోతే నిన్నోడు చేసుకును. నిన్నెవరు చేసుకుంటానే? నేను తాగుతాను, నాకు కొడతానే. కోడి ముఖం దానా. తెలుస్తుంది. పొద్దుగాలు లేచి తాళాల పోతావు. ఇలా అనుక తాగచ్చావనుకో నీ తట్ట వలగొడతా తాత. నువ్వు ఒరుడు ముందు కొట్టి నువ్వు వెనక కొట్టినావే. వద్దానా? చుట్టుపక్కల చూస్తే ఏమనుకుంటారే? నీ నోరు బంద్ చేయలేవే. ఇలా ఏదో ఒకటి కావాలి. నువ్వు చేయగలన్నా పనే తీర్తలేదు. ఒర్రి నూరంతా వెనకపోతాంది. అట్లా పోయేస్తా. ఊళ్ళేమోగానే పోతా. అట్లా పని దొరుకుతుందో మరి. ఎటో బయలుదేమే ఏకట్లా ఊళ్ళోకి పోయి ఎవరైనా సుతాన్ని కలిసేస్తానే. సుతారితో ఏం పని? ఇల్లు కడతానా ఏంది? సుతారికి పనికి పోతా. ఇక ఇప్పుడు ఏం పనులు లేవు కదా, అట్లా పోయి అడిగేస్తాను పోతానా. నేను అడిగి తిరిగి నిలబడి ఊకున్నానే. మన వాళ్ళు పెట్టుకుంటారే పనికి. అటు బీహార్ వాళ్ళే, ఇటు ఆంధ్ర వాళ్ళే, అందరూ వాళ్ళేనే. ఇక మన వాళ్ళు పెట్టుకుంటారే. మరి ఎట్లనే ఏం చేద్దాం? ఎట్లంటే ఏమున్నది, మన బాధ పోవాలంటే ఇక అట్లా పోదాంపా. రూపాయలు ఏంది అటు ఏం చెప్తావే? అయ్యో గంత పదాలు లేకుంటున్నా ఊళ్ళే. తాళాలకు పోయినాక కళ్ళు కారువా? పోస్టర్లు లేరా? తాగే పుట్టాడు, కళ్ళుకు పైసలు లేవని పడుతుందేమే. అట్లా పోదాంపా. ఎట్లయితే అట్లే బాగా ఇక తాగుదాంపా. ఇంత కొంత తాగుదాం. అంతా ఖరాబే, ఎండిపోతుంది. ఇక ఇంకడో తాగుడు లేదో మరి ఏదన్నా వేందా.
ఎక్కిండో తాడు గౌడు అట్ట నూరుతాడు మరి ఇక ఎక్కిండో ఎక్కలేదు ఏమైనా గౌడా ఏంది తొడవల తాడు ఎక్కెత్తావానే ఇప్పుడే ఎక్కి దింపుకొచ్చాడు పెట్టిన చెట్కాలు అసలు ఉంటది అక్కడ చూడు ఎట్లా వంగుతాను చూడు దా గౌడా పంపుదా వద్దాం అత్తానా తీసుకొస్తానా కళ్ళు ఏందేమో ఆలోచిస్తాను పట్టుకోదమ్ము అది కాదే కళ్ళు తాగితే అది ఇంట్లో లొల్లి పెడతాండే అది రాగానే అన్నది తాళాలకి ఇట్లా ఓటి తాత నీ తట్ట వాళ్ళ కొడతా అన్నది ఇన్ని అయితే తట్టే వాళ్ళ పెడతా అన్నది నెల అయితే ఈ సాగు చేసి ఉప్పు కారం పెడతా అన్నది కాదే నేను వాళ్ళు చెప్పుకోండి ఎట్లయితే గట్లా ఇక నువ్వు పంపే నువ్వు దంచేసి దంచు ఎట్లయితే గట్లాగే రామన్న తాగుదాం తాగి ఊగుదాం తాగుదాం తాగి ఊగుదాం గౌడు సాబ్ రావణ కాంచు ఓకే కాంచు తాగుదాం తాగి ఊగుదాం తాగి పాడుదాం అరే ఆడుదాం ఆడిపు ఆడుదాం అరే ఊగుదాం ఊగిదా ఆడుదాం మీరు తాగిరారి నాకు ఇంకో తాడు నేను ఎక్కువ చెప్తాను నేను సరే పోయే అత్తాం పో మెల్లగా అత్తాం పో ఇక భయపడేది లేదే ఇక రఫ్ ఆడించుడే మనం భయపడతామే చూసుకుందాం తాడో పేడో చూసుకుందాం ఇక పోదాం పాలేమే పోదాం గాని ఒడ్డు మీదకెళ్ళి జారి పడ్డాం అనుకో 2/3 అయితే 2/3 అయితే గదేనే 2 కాళ్ళు పోయి 3 కాలు వస్తుంది పోదాం పాయే అబ్బో లేవతలేదు లేయ మెల్లగా కళ్ళు లోపల ఉన్న తెలుస్తుంది కానీ కళ్ళు కొడుకు వీరు తాగిన వాడు భీముని కొడుకు సార తాగిన వాడు సహదేవుని కొడుకు వస్తలేదేమే వచ్చినట్టు వచ్చినామే ఎటు పోవన్నది తెలుస్తలేదు మరి ఏ ఆగే నేను అడుగుతా ఏ తవ్వ నేను ఎటు పోవాలి అది గట్లా చెప్పదే నేను అడుగుతాను తవ్వసారు నా తవ్వ ఎటు ఏ గట్ల కాదే నీ తవ్వ ఇటు నా తవ్వ అటు నువ్వు ఇటు పో నేను అటు పోతా పోలే ఏ తవ్వ నాకు కోపం రానియకు నాకు తవ్వ చూపెడతావా నేను చూపెడతా ఇది తోపనే కదా నేను చూపెడతా తాగుతాడా తాగేమో రోడ్డు మీద కొడతాను తా బిడ్డ ఇంట్లో అక్కడ నీ సంగతి చెప్తా తాగక నిన్ను నిన్ను నేను ఇప్పుడే కరాట నేర్చుకొని వచ్చిన
నా జోలికి వచ్చినవనుకో చూస్తావా ఆత్మరక్షణ విద్యలో మాత్రమే కాక అష్టమహాసిద్ధులలో ఒకటైన పంచభూతాలను అదుపు చేయగల వశీకరణ విద్యలో ఏయ్, నీది కరాట అయితే నాది కొలాట చూస్తావా? బుద్ధులో ఇంకో లావుతారా ఇగో ఇంకోసారి తాగినావు అనుకో కొలాట కాదు, ఈసారి కత్తి సామే. అర్థమవుతుందా? తాగుడు. తటవల కొడతా అంటే ఏమనుకున్నా ఇది నిజంగా తటవల కొట్టింది. జరైతే కాసుకే అవుతు యావా నా పరిస్థితి గిట్లుంటే ఇక రావణ పరిస్థితి రావణ కావచ్చు.